అందరికీ నమస్కారం. కాంతిధార యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భవిష్యత్ కృష్ణుడివే కృష్ణతత్వం 4వ భాగం గురించి తెలుసుకుందాం. ఈ పూర్ణత్వం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని అంగీకరించే అవకాశాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎందుకంటే మనకు గతంలో తెలియని కొన్ని సత్యాలను ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే కృష్ణుడికి అవన్నీ నిస్సందేహంగా అప్పుడే తెలుసు. ఉదాహరణకు ఇప్పుడు శరీరం, ఆత్మ వేరు కావని, అవి రెండు ఒకే వాస్తవికతకు లేక ఒకే సంఘటన యొక్క రెండు ధృవాలు అని మనకు తెలుసు. ఆత్మ యొక్క కనిపించే భాగమే శరీరంగా పిలువబడింది. కనిపించని శరీరాన్ని ఆత్మ అన్నారు. దైవం, ప్రపంచం రెండూ వేరు కాదు. ప్రపంచానికి దైవానికి మధ్య ఎలాంటి ఘర్షణ లేదు. ప్రకృతి దైవత్వం యొక్క కనిపించే రూపం, దేవుడు కనిపించని ప్రాపంచిక పార్శ్వం. ఈ విశ్వంలో ప్రకృతి అంతమై దైవత్వము మొదలయ్యే చోటు ఎక్కడా లేదు. ఆ ప్రకృతే సూక్ష్మమైన తనలోకి తాను కరిగిపోయే ఒక ప్రక్రియ ద్వారా దైవత్వంగా మారుతుంది. దైవత్వం తనే ఒకానొక సూక్ష్మమైన ఆవిష్కరణ క్రమంలో ప్రకృతిగా మారుతుంది. ప్రకృతి లేదా సృష్టి అవతరించిన దైవం. దైవం లయమైన ప్రకృతి. అద్వైతం అంటే అర్థం ఇదే. ఒకటి లేకుండా మరొకటి లేదు అనే సిద్ధాంతం యొక్క అర్థం. మనం అద్వైత సిద్ధాంతాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటేనే కృష్ణుణ్ణి అర్థం చేసుకోగలం. ఒక్కటే ఉంది, రెండవది లేని ఒక్కటి. అతడిని దైవం అనండి లేక బ్రహ్మం అనండి, మీకెలా ఇష్టమైతే అలా పిలవవచ్చు. భవిష్యత్తులో కృష్ణుడు ఎందుకు అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటాడు, ఎలా రోజురోజుకి అతడు మనిషికి దగ్గరవుతాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అణుచుకోవడం, అణిచివేయబడడం, రాజ్యమేలిన రోజులు పోయాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత, చాలా కాలం వెతికి పరిశోధించిన తర్వాత మనం ఇంతకాలం వేటితో అయితే పోరాడుతున్నామో ఆ శక్తులు మనవే అని తెలుసుకున్నాం. నిజానికి ఆ శక్తులు మనమే. వాటితో పోరాడడం పిచ్చితనం. మనం వేటినైతే వ్యతిరేకించి పోరాడుతున్నామో ఆ శక్తులకే మనం బందీలుగా ఉన్నామని కూడా మనం తెలుసుకున్నాం. ఫలితంగా వాటిని అధిగమించడం అసాధ్యంగా తయారైంది. వాటిని శత్రువులుగా చూస్తే, వాటిని అడ్డుకుంటే, వాటిని అణిచి ఉంచితే ఎప్పటికీ వాటిని మార్చలేమని తెలుసుకున్నాం. ఉదాహరణకు ఎవరైనా లైంగికతతో పోరాడితే అతడు బ్రహ్మచర్యాన్ని జీవితంలో ఎప్పటికీ పొందలేడు. బ్రహ్మచర్యానికి ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని పరివర్తన చేయడంలోనూ, దాన్ని అర్థం చేసుకోవడంలోనూ అవగాహన వచ్చినప్పుడు ఆ లైంగిక శక్తితో పోరాడవలసిన అవసరం లేదు. వాస్తవం ఏమిటంటే మనం మన స్నేహితులను మాత్రమే మార్చగలం. మన శత్రువులుగా పరిగణించే వారిని అసలు మార్చే ప్రసక్తే ఉండదు. మన శత్రువులను అర్థం చేసుకునే మార్గం కూడా ఉండదు. అది ఊరికే అసాధ్యం. దేన్నైనా అర్థం చేసుకోవాలంటే దాని పట్ల స్నేహంగా ఉండడం అత్యవసరం. మనం నీచమైనదని దేన్ని అనుకుంటామో అది ఉన్నతం యొక్క మరో ధ్రువమని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పర్వత శిఖరం, దాని చుట్టూ అడుగున ఉన్న లోయ రెండూ భిన్నమైనవి కావు. అవి ఒకే వాస్తవానికి చెందినవి. లోతైన లోయ పర్వతం ఎదగడం వల్ల ఏర్పడింది. అదేవిధంగా పర్వతం లోయ వల్లే సాధ్యమయ్యింది. ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు, లేక ఉండగలదా? భాషాపరంగా పర్వతం, లోయ రెండుగా ఉంటాయి. ఉనికికి సంబంధించి
అవి ఒకే విషయానికి చెందిన రెండు ధృవాలు. నీషే గమనించదగ్గ సూత్రాన్ని చెప్పాడు. అతను అంటాడు, స్వర్గపుటెత్తులను చేరాలనుకునే చెట్టు తన వ్రేళ్లను భూమి లోతుల్లోకి చొచ్చుకుని పోనివ్వాలి. అలా చేయడానికి భయపడే వృక్షం స్వర్గపుటెత్తులను అందుకోవాలనే తపనను వదులుకోవాలి. నిజానికి వృక్షం ఎంత ఎత్తు ఉంటే దాని వేర్లు అంత లోతుకి వెళతాయి. నీవు ఆకాశాన్ని అందుకోవాలంటే అగాధంలోకి కూడా దిగి తీరాలి. ఎత్తు లోతు అనేవి విభిన్నమైనవి కావు. అవి ఒకే విషయం యొక్క రెండు పార్శ్వాలు. వాటి నిష్పత్తులు ఎప్పుడూ సమానంగానే ఉంటాయి. మనిషి ఎప్పుడూ వ్యతిరేకంగా కనిపించే వాటి నుండి ఎన్నిక చేసుకోవాలనుకుంటాడు. అతడు నరకాన్ని వదిలించుకుని స్వర్గాన్ని స్వంతం చేసుకోవాలనుకుంటాడు. అతడు ఒత్తిడి నుండి తప్పించుకుని శాంతి కావాలనుకుంటాడు. చెడును నాశనం చేసి మంచిని రక్షించాలనుకుంటాడు. సుఖానికి అంటిపెట్టుకుని దుఃఖాన్ని వదిలేయాలనుకుంటాడు. అతడి మనసు వెలుగుని అంగీకరించి చీకటిని వ్యతిరేకించాలని తపిస్తుంది. సృష్టిని ఎప్పుడూ రెండుగా విభజించి ఒక దాన్ని ఎన్నుకుని మరొక దాన్ని వదిలేయాలని అనుకుంటుంది. ఎన్నిక ద్వారా ద్వంద్వం పుడుతుంది. అదే వైరుధ్యాన్ని, దుఃఖాన్ని తీసుకువస్తుంది. కృష్ణుడు వ్యతిరేకాలను కలిపి ఒకటిగా అంగీకరించడం అనే దృక్పథానికి ప్రతీకగా నిలుస్తాడు. ఎవరైతే వైరుధ్యాలను ఒకటిగా సమానంగా అంగీకరించగలరో వారు మాత్రమే పూర్ణులవ్వగలరు. ఎన్నిక చేసుకునేవారు ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటారు. పరిపూర్ణత కంటే తక్కువగా ఉంటారు. ఎందుకంటే వారు ఎన్నుకున్న భాగం వారిని భ్రమలో కొనసాగేలా చేస్తుంది. వారు వద్దు అనుకున్న భాగం వారి కోసం నిరీక్షిస్తూ వారిని వెన్నాడుతూనే ఉంటుంది. అతడు దేన్నైతే తిరస్కరించి అణిచివేస్తాడో దాన్ని ఎప్పుడూ వదిలించుకోలేడు. జీవితంలో దేని స్థానాన్ని విస్మరించకూడదని, దేన్ని వదలకూడదని మనం తెలుసుకోవడం మొదలుపెట్టాం. మనం జీవితాన్ని దాని పరిపూర్ణతతో అంగీకరించి జీవించాలని తెలుసుకున్నాం. ఎవరైతే సంపూర్ణంగా జీవిస్తారో వారి జీవితం పూర్ణం అవుతుంది. ఎవరైతే పూర్ణుడో అతడు మాత్రమే పవిత్రుడు. అందుకే మన భవిష్యత్తుకు కృష్ణుడి యొక్క ప్రాధాన్యత అత్యధికంగా ఉందని చెప్తాను. భవిష్యత్తులో కృష్ణుడి ప్రభావం పూర్తి స్థాయిలో ప్రకాశించే సమయం అతి సమీపంలో ఉంది. ఎప్పుడైతే నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఆనందంగా ఉండే మతం వస్తుందో అప్పుడు దాని పునాదిలో కృష్ణుడు తప్పక ఉంటాడు.